ఏపీని శీతాకాలంలో భారీ వర్షాలు వదిలేలా లేవు. గత 2 నెలల కాలంలో దాదాపు 3 వాయుగుండాలు ఏర్పడ్డాయి. ఇవి సరిపోనన్నట్టు తాజాగా ఏపీలో మరో వాయుగుండం ఏర్పడింది. కొన్ని గంటల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా వచ్చే 2 రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇంకా ఏపీతో పాటు ఒడిశా దక్షిణ ప్రాంత జిల్లాల్లో వర్షాల తీవ్రత ఉంటుందని పేర్కొంది. బంగాళాఖాతంలో నైరుతి దిశగా పశ్చిమ మధ్య ప్రాంతంలో ఈ అల్పపీడనం స్థిరంగా ఉంది. శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయానికి విశాఖపట్నానికి 370, చెన్నైకి 450, ఒడిశాలోని గోపాల్పురంకు 640 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. క్రమంగా ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో నేడు రేపు ఏపీ వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అంచనాలకు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉండొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ అల్పపీడనం వల్ల నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతోంది. ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. శని, ఆదివారాల్లో తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంపైకి చేపల వేటకు వెళ్లకూడదని ఐఎండీ సూచించింది. ఈ నెల 23వ తేదీ ఉదయం వరకు తీర ప్రాంతంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. దీని తీవ్రత 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఒడిశా దక్షిణ ప్రాంతం నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వరకు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.